పోయింది. ఇందాక అడిగాను నేను, ఎందుకు భయం దగ్గుబాటి వెంకటేశ్వరరావు అంటే చంద్రబాబుకి ఎందుకు భయం? నేను చెప్పాను కదా, ఇప్పుడు వీళ్ళందరికీ ఉన్న సంబంధాలతోటి లోపల ఉంటే ఇతను ప్రమాదము. తర్వాత ఈయన రాత్రిపూట బయటకు వెళ్ళిన తర్వాత ఆయన పువ్వాడ నాగేశ్వరరావు గారు సిపిఐ, నేను సిపిఎం తోటి సఖ్యత కుదిర్చింది కూడా 94లో నేనే. వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది కూడా నా యొక్క ప్రభావం. అందువల్ల వాళ్ళకి నేనంటే ఈ ఇంట్రెస్ట్ ఉండి చంద్రబాబుని అడిగారు, నువ్వు ఆయన చెప్పావు కదా నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వటం లేదు అని అడిగితే చంద్రబాబు ఏమన్నారంటే, నేను పిచ్చాడుగా 2 కత్తులు ఒక వరలో ఎమర్తియా నాగేశ్వరరావు పోవయ్యా నాకు చెప్పొచ్చామని ఆయన అట్లా అంటాం. తర్వాత నా పక్కలో నేను బల్లం పెట్టుకోవాలా, బల్లం పెట్టుకుని పడుకుంటారు ఎవరన్నా, ఈ రకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడాడని నాగేశ్వరరావు చెప్పాను నాకు. అని దాని అర్థం ఏంటి, లోపల ఉంటే మనం సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఏదైనా సాధ్యం అతనికి అనేటటువంటి భయం ఉండవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు. మళ్ళీ మీరు లక్ష్మీపార్వతి చేతులు గెలిపారు. అక్కడ ఉన్నటువంటి 30 మంది ఉన్నాం. ఈ 30 మందికి ఒక షెల్టర్ కావాలి, ఒక పార్టీ కావాలి. రామారావు గారు ఆల్రెడీ సింహం గుర్తిచ్చున్నారు, ఆ పార్టీ నడపాలి. రాజకీయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక అనుభవాన్ని గ్రహించాడు. అసలు అనుభవ సారం వచ్చిందా? పుస్తకాలు అయితే రాస్తున్నారు అనుభవాన్ని అంతా రంగరించి. మీరు చూస్తే మొత్తం ప్రతి విషయంలో కూడా మీరు ఫెయిల్ అయిపోయారు. మీ అంచనాలన్నీ నువ్వు ఫెయిల్ అయ్యేది మీరు అనుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి ఒక అధికారంలోకి రావటం అనేటటువంటి రాజకీయాల్లో చాలా ముఖ్యమైనటువంటి విషయము. దానివల్ల సమాజానికి మంచి చేయటం అనేటటువంటిది సాధ్యం అనేటటువంటిది నమ్మినటువంటి వ్యక్తి. ఆ అవకాశం నాకు భగవంతుడు ఇవ్వలేదు వరకే నేను పరిమితం. ఆలోచన ఇప్పుడు వచ్చిందా? లేకపోతే ఇప్పుడు నార్మల్ కోర్సులో ఆ పరిణామ క్రమంలో జరిగి ఉండేది. అసలు రామారావు లాంటి వాడికి దాన్ని తెలుసుకోవడానికి నాకు మేము కూడా వారసులు అనుకుని ఆయన అల్లులుగానో లేకపోతే బయలుదేరినటువంటి వాళ్ళమే. కానీ ఇది వాస్తవం. ఇవాళ నా కొడుకుని ఎమ్మెల్యేగా అంటే నేను ఒప్పుకున్నాను. వాళ్ళంతా వాళ్ళు పెరిగితే మాకు సంబంధం లేదని చెప్పి నేను పంపించాను. నేను ఆ రకంగా ఒక రియాలిటీకి దగ్గరగా అనేటటువంటి